గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా గేమ్ చేంజర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. అయితే ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ఎస్జే సూర్య, సునీల్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది జనవరి 10న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ విషయంపై దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా గేమ్ చేంజర్ సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాను 4.5 గంటలు తీశారని ఎడిటర్ చెప్పింది నిజమే. పెద్ద డైరెక్టర్తో చేసినప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేం. అయితే తప్పు జరిగినప్పుడు దాన్ని నిర్మాత ఆపాలి. దానిని ఆపలేకపోయానంటే అదే నా ఫస్ట్ రాంగ్ స్టెప్. అలాంటి ప్రాజెక్ట్ను నేను చేసి ఉండకూడదు. నా కెరియర్లో 60 వరకు సినిమాలు తీశాను, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. పెద్ద దర్శకుడితో చేసేటప్పుడు ముందే కాంట్రాక్ట్లో క్లియర్గా పాయింట్లు పెట్టి సినిమాకు వెళ్ళాలి, కానీ నేను అలా చేయలేకపోయాను. అది నేను చేసిన తప్పు. అందుకే దాన్ని అక్కడితో వదిలేశాను. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వేస్ట్ అనిపించింది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక అది చూసిన నెటిజన్స్ ఈ కామెంట్స్ గేమ్ చేంజర్ గురించే చేశాడని అంటున్నారు.